విశాఖలో భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం ప్రభావంతో గాలులకు చెట్లు కూకటి వేళతో కూలిపోయాయి. హోర్డింగ్ పడి ప్రమాదకరంగా మారాయి. ద్వారకానగర్లో భారీ చెట్టు కారుపై పడిపోయింది. టూ వీలర్లు రోడ్డుపై నడపలేకపోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యల కోసం జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ఈదురు గాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం కూలింది. పార్కింగ్ లో ఉన్న లారీ కారుపై చెట్టు పడింది. రేడియో స్టేషన్ దగ్గర మరో చెట్టు కూలింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాసనగర్ లో కారుపై రావి చెట్టు కూలింది. పక్కనే ఉన్న ఓ ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. కళింగనగర్ మెయిన్ రోడ్డుపై పార్క్ చేసిన మరో కారుపై చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెల్లవారుజామున దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పరదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందిస్తారు. రవిచంద్ర, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం తీరానికి సమీపించింది. మరికొద్ది గంటల్లో అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం, అనకాపల్లిలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 20 సెంటీమీటర్ల పైబడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇక ఏదైతే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, విశాఖపట్నానికి ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. ఇక్కడ కూడా 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్యలో వర్షం కురుస్తుంది. ఇక ఈ మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపుగా ఏలూరు జిల్లా వరకు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్ది గంటల పాటు విశాఖ నగరంలో వీసిన బలమైన గాలులకు అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎలక్ట్రికల్ పోల్స్ ధ్వంసమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం ఉన్నారు. సార్, ఈ తీవ్ర వాయుగుండం ఎప్పుడు తీరాన్ని దాటుతుంది? దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? నిన్న ఏర్పడినటువంటి వాయుగుండము నిన్న అర్ధరాత్రి 11:30 గంటలకి తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అదే తీవ్ర వాయుగుండము ఉత్తర వాయువు ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి అదే ప్రాంతంలోనే పశ్చిమ బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలైనటువంటి వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది అదే దిశలో కంటిన్యూగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నది. దీని యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఒక 3 జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం అండ్ విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షం అనగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఎక్కువగా. మరియు అదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం,
అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ రోజు గాలుల తీవ్రత ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది? గాలుల తీవ్రత నిన్న 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్లు గంటకి నిన్న సాయంత్రం నుంచి కూడా గాలి తీవ్రత బాగా పెరిగినది. ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలి తీవ్రత గంటకి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బాగా వీయడం జరిగినది. అంటే మరోసారి ఎదురుగాలతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఇదే ఈదురుగాలు కంటిన్యూగా అవే అవకాశం ఉంది, కొనసాగే అవకాశం ఉన్నది. మధ్యలో చిన్నది గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ కంటిన్యూగా ఈరోజు రాత్రికి మళ్ళీ గాలి తీవ్రత ఎక్కువ కొనసాగే అవకాశం ఉన్నది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చాలా స్పష్టంగా చెప్తోంది. ప్రస్తుతం ఏదైతే వర్షం కానీ లేకపోతే గాలుల తీవ్రతలో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ తీరానికి సమీపంగా తీవ్ర వాయుగుండం వచ్చినప్పుడు అది తీరాన్ని దాటే సమయంలో కూడా బలమైన ఈదురుగాలు ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఏదైతే తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఆ ప్రాంతానికి పరిసరాల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండేవారంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ట్రాకింగ్ చూసినప్పుడు ఇది వాయుగుండానికి సంబంధించిన ట్రాక్ ఇది. ఇక్కడ ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఈరోజు అర్ధరాత్రి లేదా తెల్లవారుజాముకి గోపాల్పూర్ సమీపంలో, ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతుంది. అది ఒరిస్సా దగ్గరే తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద స్పష్టంగా ఉండబోతోంది. బలమైన ఈదురుగాలు గంటకు 70 కిలోమీటర్ల పైబడిన వేగంతో ఈదురుగాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.